నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిన్నపాటి బిరుదులతోటి సత్కరించబుద్దయింది నాకు. నిన్నటి ఆయన మాట్లాడిన ముచ్చలు చూసుకుంటే అంటా ఉంటారు కదా, తిరుగులేని ముఖ్యమంత్రి, సోది మాట్లాడే ముఖ్యమంత్రి, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడే ముఖ్యమంత్రి, సభ దేనికోసం పెట్టిండో అర్థం కాలేక పిచ్చివాగుడు వాగే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి బజారు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి, బజారు భాషను ఉపయోగించే ముఖ్యమంత్రి, బద్మాష్ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి, ఎచ్చుల రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి, చేయడం చాదగా పక్క పార్టీ మీద ఏడిసే ముఖ్యమంత్రి, నా వల్ల కావట్లేదు కేసీఆరే తెలంగాణ రాష్ట్రానికి సరైనడని చెప్పేసి ఏడ్చే ముఖ్యమంత్రి. మీ జిందగీలో ఎప్పుడైనా చూసారా? నేనైతే నిన్న చూసా. రేవంత్ రెడ్డి గారు తనకు అనుకూలంగా ఏదైనా సర్వేలు మనకు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉందాం, లేకుంటే మనం బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోదాం, ఇప్పటి నుంచి జనాలు మేపుకుంటూ పోతుంటే రేపు మనం గెలవలేదనుకో నరేంద్ర మోడీ నన్ను ఓటుకు కేసులు జైల్లో ఇరికించేస్తాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు పట్టు సాధించాలని ఎప్పటి నుంచో కళ ఉంది. ఆ కళ తగ్గట్టుగానే నన్ను ఉపయోగించుకోవాలని ఆయనకు కూడా ఉంది, నాకు కూడా ఆయన కింద పనిచేయాలని ఉంది. నేను ఈ కాంగ్రెస్ పార్టీని వీడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఓ సీక్రెట్ సర్వే నిర్వహించి రిజల్ట్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి మతి భ్రమించిపోయి ఆ సర్వే చేసిన వ్యక్తి పైన పిచ్చి బూతులు తిట్టిండట. అట్లీస్ట్ సర్వేలు నిజంగా దేవాలని నీకెవడరా చెప్పింది? తారుమారు చేసైన కాంగ్రెస్ పార్టీ 100 సీట్లో 117 సీట్లో గెలుస్తాయని చెప్పొచ్చు కదా అని చెప్పేసి చెప్తే ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా నిజం అన్న చెప్పగా నన్ను తిట్టేసి పంపించేసిండట. ఈ సర్వే అంతా బయట పొక్కిన తర్వాత కేటీఆర్ దానిపైన ఊరా మాస్ బ్యాటింగ్ చేసిన తర్వాత ఈ విషయం బయటపడడంతో రేవంత్ రెడ్డి గారికి అసలు ఆగబుద్ధి కాల. ఆగ మేఘాల మీద ఖమ్మం సభలో మదిరా సభ పెట్టి ఆ రైతు ఆశీర్వాద సభ పెట్టి రైతుల గురించి మాట్లాడాల్సింది పోయి రైతాంగం నీటి గోసల గురించి, కరెంటు కష్టాల గురించి, రైతు బంధు ఆపదల గురించి మాట్లాడాల్సింది పోయి విచ్చలవిడిగా నోటికొచ్చినట్టుగా ఊరా వాగుడు వాగేసి రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా వాగేసిండు. ఆ వాగిన తర్వాత జరిగింది ఏంటిది? అసలు రేవంత్ రెడ్డి ముఖంలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కనిపించింది నాకైతే. ఆ మాటలు వినలేక జనాలు కొద్దిసేపు ఒర్రుకున్నారు. ఆ తర్వాత జనాలే వెళ్ళిపోయారు. పనికొచ్చే మాటలు ఏదైనా మాట్లాడతాడా అని చెప్పి జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి నోటి నుంచి ఆ మాట రాదే అస్సలు కూడా. ఒకసారి మీరే వినుర్రి. వీళ్ళు కాంగ్రెస్ ఓడిస్తాం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేము గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నాం. చూడుర్రి, అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికల్లో ఎన్నడు ఉంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వే చేసి ఎవరు గెలుస్తాడో నిర్ణయిస్తాడని మైండ్ కొంచెం ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారిది కొంచెం చాలా వరకు అంటారు కదా, కొంచెం మానసికంగా కృంగిపోతున్నాడు అని చెప్పేసి ఆ తీరుగా రేవంత్ రెడ్డి లోపల ఏడ్చుకుంటుండు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కొన్ని కథనాలు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి నిద్ర పట్టట్లా. అధికారంలో నేనున్నానా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వారు ఉన్నారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిద్ర పోడలేదట. అందుకే నేను పదే చెప్తా ఉన్నాడు, నేను ఊకూకనే పోతలేను ఢిల్లీకి, నా యొక్క బాధలు తీర్చుకోవడానికి, నా బాధలు చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ దగ్గర మూటలతోటి ఆధారాలతోటి పోతున్నా అని చెప్పేసి మాట్లాడు. ఇక్కడ ఏమని మాట్లాడిండు? ఈ మనిషి ఆధారాలు లేకుండా, రిజర్వేషన్ లేకుండా, సర్వేలు బట్టి మేము గెలిచేస్తున్నాం వచ్చేస్తున్నాం మాట్లాడుతున్నాం ఇప్పుడు మేము మాట్లాడిండు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు మార్చేసిండు. మళ్ళీ మనమే అంటున్నాడు. అంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ఆయనకి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఆయనకి. ఒకసారి మీరే వినుర్రి. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. అంటే డీలిమిటేషన్ లేదు, తొక్క లేదు, తోలు లేదు, మొదల్లో చెప్పేసిండా. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఆయనకు ప్రేరేపించిండు. నరేంద్ర మోడీ గారు ఆయన వెనకాల ఉండి నేర్పించిండు ఆయనకి. ఇది చెప్పు, రేపు ఎన్నికల్లో ఎక్కడైనా నువ్వు సభ పెడితే ఇది చెప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ విధంగా ఆ యొక్క బిల్లు తిరస్కరణకి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లోలి జరిగి మొన్న డీలిమిటేషన్కి సరిపడ ఓటు రాకపోవడంతో డీలిమిటేషన్ రద్దు చేశారు. ఆ సవరణ జరిగే అవకాశాన్ని కూడా రద్దు చేసేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ పైన మాట్లాడుతూ చూసిర్రా. నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, 180 పెరుగుతున్నాయి, మనం 117 గెలవబోతున్నాం అని చెప్పేసి
అంటే రేవంత్ రెడ్డి కూడా ఫిక్స్ అయిపోయిండు బీజేపీలోకి వెళ్ళిపోదామని. ఆయన క్లారిటీగానే ఉన్నాడు, కింద కాంగ్రెస్ కార్యకర్తలే క్లారిటీగా ఉండాలి, ఇక దానికి సంబంధించిన క్లారిటీగా ఉండాలి. డీలిమిటేషన్ చేసినా చేయకున్నా సంబంధం లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ సైలెంట్గా ఉండడం ఈయనకు కాలిపోతుంది సగం. కేటీఆర్ హరీష్ రావు గ్రౌండ్లో తిరిగి ఉతుకుతా ఉంటే ఆ ఉతుకుడు తట్టుకోలేక ఏం చేయాలని అర్థం కాక పిచ్చి పిచ్చోళ్ళ లెక్క ప్రవర్తించే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇక పూర్తి కూడా వినుర్రి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు సీట్లు 26 పార్లమెంటుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈ రోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా, ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తు పెట్టుకోండి ఈ తారీఖు. ఎట్లా ఉందంటే 117 రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు, 117 రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు. ఏం కొడుతున్నావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? మళ్ళీ గెలిచే ముఖం కనబడుతుందా? నీకేమైనా అర్థమవుతుందా? కాంగ్రెస్ పార్టీలో కాదు కదా, నీ సొంత నియోజకవర్గంలో నీకు డిపాజిట్లు దక్కదు. ఈరోజు 117 రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు, కొడంగల్ అసలే నిలబడరు అనేది ప్రజలు నినాదాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు నీ అంతటి నువ్వు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని నేనే వచ్చేస్తున్నా, నేనే గెలిచేస్తున్నా, డీలిమిటేషన్ అయిపోయింది, 2029 మే జూన్లో ఎన్నికలు జరగబోతున్నాయి, 2028లో డిసెంబర్లో జరగదు, ఈ భద్రాచలం రాముడి మీద ఒట్టేసి చెప్తున్నా. నువ్వు ఒట్టేసిన పాపానికి ఈరోజు జనాల మీద శాపం పడతా ఉంది, ఈరోజు జనాలకు పాపం తగులుతూ ఉంది, కానీ నీకు తగలడం లేదు. మొన్న ఒట్లు వేసి గట్ల మీద, ఒట్లు తీసి పుట్టల మీద, చెట్ల మీద, సమ్మక్క సారక్కల మీద, కొమరెల్లి మల్లన్న మీద, సిరిసిల్ల రాజన్న మీద ఒట్లేసి ఎంత రుణమాఫీ చేసినావు రేవంత్ రెడ్డి? ఎంత రుణమాఫీ చేసినావు చెప్పు? మైకు దొరికిందని ఆయనది ఏం లేదు. ఆయన ఇప్పటికి 3 సర్వేలు చేయించిండు. ఆయన ఎవరికి తెలియకుండా 3 సర్వేలు చేయించిండు. చేపిస్తే అందులోనే బీఆర్ఎస్ గెలిచేటట్టే ఉందని బయటపడిందట. 70 నుంచి 100 మధ్యలో గెలుస్తుందని ఆయన చేసిన సర్వేలో ప్రతిదీ వచ్చింది. ఓరెక్కో ఎన్నికలు రాకముందే సర్వేలు ఈ విధంగా చూపెడితే ఎన్నికల దగ్గరకు వస్తే నా పరిస్థితి ఏం కావాలి? అంతో కొంత 10 సీట్లనే దక్కేటట్టు లేదు కదా, 5 సీట్లు కూడా దక్కేటట్టు లేదు కదా అని చెప్పేసి ఆ ఫస్ట్రేషన్, అది ఆ ఫస్ట్రేషన్. ఇక్కడ కేసీఆర్ వెంట్రుకను కూడా కదిలించినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటుండే బయటికి రాకుండా వీళ్ళ పేర్లు తీయకుండా ఉత్సవపిస్తున్నాడు, వీళ్ళని ఉత్సవోపిస్తున్నాడు. ఈరోజు మాట్లాడితే కేసీఆర్ పేరు తీస్తున్నాడు, కానీ ఈరోజు 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం పీకారు అనే దానిపైన ఏమైనా మాట్లాడారా? వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడరు. ఎందుకంటే దే ఆర్ ఆల్ ఇన్ ఫుల్ డిప్రెషన్ వాళ్ళు, ఇక మామూలు డిప్రెషన్ కాదు అది. మళ్ళీ అంటాడు 117 రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు. భలే ఉంది నీ రైమింగ్. 117 సీట్లు గెలుచుడట. గెలిచే దమ్ముందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? అంత స్థాయి ఉంది అడుగుతున్నా. తెలంగాణ సముద్ర నిరుద్యోగత ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఏదో చేస్తావు, నువ్వేదో మాకు ఒరగొడతావు, ఏదో సర్ది పెడతావు అని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం నీ సైడ్ ఎదురు చూస్తూ ఉంటే, నీ మాటలు చూసుకుంటేనేమో నేనే వచ్చేస్తున్నా, నేనే దుంకి వస్తున్నా, నేనే సముద్రంలో దూకుతున్నా, కాళేశ్వరం పనికిరాదు, కొట్టుకోబోతుంది, ఊడపిక్కుపోతుంది. ఏం మాటలై? ముఖ్యమంత్రిగా మాట్లాడు. మతిలేని ముఖ్యమంత్రి లెక్క మాట్లాడకు, మదమెక్కిన ముఖ్యమంత్రి లెక్క మాట్లాడకు, మనిషిలా మాట్లాడు. 10 మందిని రెచ్చగొట్టే విషయంలో ఎవడైనా కుక్కలు కూడా రెచ్చగొడతాయి. మనిషిలా మాట్లాడి మనుషులకు న్యాయం చేసి మనుషుల పరిపాలన చేసి నేర్చుకో. రాజు లెక్క వ్యవహరించు, బానిసత్వం లెక్క కాదు. ఈరోజు నువ్వు
బీఆర్ఎస్ పార్టీని పడగొట్టిన మొగోడివి అని తెలంగాణ సమాజాన్ని మెచ్చుకుంటుంటే నువ్వేంది పదే పదే కేసీఆర్ 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 అని చెప్పేసి అంటే దీనివల్ల ఏంటంటే గెలుచుడు మాత్రమే లెక్క కాదు, గెలుచుడు మాత్రమే రికార్డు బద్దలు కొట్టుడు కాదు, పరిపాలనలో ఉండి అభివృద్ధి బాటలోనే బద్దలు కొట్టే రికార్డులు కావాలని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంటే ఈయన మాత్రం స్టేజ్ల మీదకి కేసీఆర్ పేరు తలుసుకుంటూ 1500లకు పైగా పేర్లు తలుసుకుంటూ రికార్డు బద్దలు కొట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఉంది. తెలంగాణ సమాజానికి బూతు అంటే తెలియని వ్యవహారంలో ఈ రేవంత్ రెడ్డి పచ్చి బూతులు మాట్లాడి ముఖ్యమంత్రిగా కాకుండా నిజంగా లెక్కని చెప్పాలంటే మూగ జీవాలైన గాడిదకైనా కొంచెం జీవనం ఏ విధంగా కొనసాగించాలో అనేది ఆ గాడిదకైనా బరువులు మోసే తన జీవితాన్ని ఎల్లగొట్టే గాడిద కూడా ఒక డిసిప్లిన్ నడుచుకుంటుంది. ఇక దాంతో పోల్చుకున్నా కూడా పోలవనంత తూగానంత విజనరీ గల్లోడు రేవంత్ రెడ్డి. ఎవడడిగి నిన్ను నువ్వు 117 సీట్లు కొడితే ఏంది, నువ్వు అసలే గెలవకుంటే ఏంది, నువ్వు గెలితే ఏంది, నీ వల్ల తెలంగాణ ప్రజలకి ఏమైనా జరిగిందా? కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి పనులు మాట్లాడుకుంటున్నాయి. ఆయన బయటకు వచ్చి మాట్లాడతలేడు. కేసీఆర్ బయటకు వచ్చి నేను అది చేసినా ఇది చేసినా బయటకు వచ్చి మాట్లాడతలేడు. ఈరోజు తెలంగాణ సమాజం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఊర్లలోకి వెళ్తే ఆ చెట్లే చెప్తున్నాయి కేసీఆర్ అంటే ఏందో. ఊర్లో ముందుకెళ్ళగానే ఆ సీసీ రోడ్లే చెప్తే కేసీఆర్ అంటే ఏందో. నీకు దాహం అనిపిస్తే ఆ మిషన్ భగీరథ చెప్తే కేసీఆర్ అంటే ఏందో. రాత్రి కాగానే అంధాకారాన్ని తొలగించే అద్భుతమైన గ్రామాల యొక్క కాంతి వెలుగులతోటి కోటి కాంతులతోటి వెలుగులు నింపే ఆ వీధి దీపాల 24 గంటల కరెంటే చెప్తుంది కేసీఆర్ అంటే ఏందో. ఈరోజు హైదరాబాద్ సైడ్ పోతే ఆ యొక్క ఐటీ హబ్బులే చెప్తాయి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు అంటే అభివృద్ధి ఏందో. ఈరోజు జస్ట్ పొలాల సైడ్ పోతే ఆ కాలువల పంటి పారే నీళ్ళే చెప్తుంది కేసీఆర్ చేసిన ఉద్యమం ఏందో. ఈరోజు నువ్వు బీడి చిలకలు నడిచినా కూడా పచ్చ గడ్డి కూడా చెప్తుంది కేసీఆర్ చేసిన నీళ్ళ కోసం ఉద్యమం ఏంటిదో. ఇది చాలదా? ఇంకేం కావాలా? ఇంకేం కావాలని అడుగుతున్నా. నేను 130 117 సీట్లు కొడుతున్నా, 100 సీట్లు కొడుతున్నా. రేవంత్ రెడ్డి నేను ఒక్కటి చెప్తున్నా, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిజంగానే వెన్నులో దమ్ము ఉంటే, మీరు నిజంగానే తెలంగాణ బిడ్డలు అయితే, మీరు తెలంగాణ రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో పుట్టి నల్లమల్ల ఆకులు ఏరుకునేటోళ్ళే అయితే దమ్ముంటే ఇక్కడి నుంచి ఏ సభ మీదైనా నేను ఈ 2.5 సంవత్సరాల్లో ఇది మేము పీకి కట్టలు కట్టి మోపుడు కట్టి ఇది చేశాం తెలంగాణకు అని చెప్పేసి ఓట్లు అడిగే దమ్ము నీకుందా? ఓట్లు అడిగే దమ్ముందా? కేసీఆర్ ఇంట్లో కూర్చున్నా కూడా గెలిపిస్తామని చెప్తున్నారు ప్రజలు. ఈరోజు నువ్వు పిచ్చివాగుడు వాగి ఒర్రుతా ఉన్నా కూడా జనాలు చీ కొడతా ఉన్నారు నిన్ను. ఇంకేం కావాలా? నీ ముఖంలో భయం కనబడతా ఉంది. మళ్ళీ గెలుస్తామో గెలవమో అనే ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది. నువ్వు ఒర్రుతా ఉంటే ప్రజలకు కూడా అర్థమైంది రేవంత్ రెడ్డికి పిచ్చెక్కిందని చెప్పేసి. రేవంత్ రెడ్డికి ఓ రకమైన మానసిక రోగి లెక్క వ్యవహరిస్తున్నాడని చెప్పి ప్రతిపక్షాలు కూడా నిందలేస్తూ ఉన్నాయి. దేనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ప్రజల కోసం పనిచేయమని అడుగుతున్నారు, ప్రజల కోసం అడగమని చెప్తా ఉన్నారు, తెలంగాణ సమాజాన్ని బాగుపెట్టమని కోరుతా ఉంటే మాట్లాడిన ప్రతిసారి కేసీఆర్ కాస్కో, కేటీఆర్ కాస్కో, హరీష్ రావు కాస్కో, మీ పార్టీని బొందలో పెడతా అంటే తెలంగాణ సమాజం నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వకపోతే నిన్ను బొంద పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో నువ్వు ఓటుకు నోటు కేసులో జైలుకు పోవడం మాత్రం నిన్ను భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వు కొలుస్తున్న భగవంతుడు కూడా నిన్ను రక్షించాడు. ఆ భగవంతుడే దగ్గర నిన్ను జైలుకు పంపిస్తాడు. నువ్వు ఏ వ్యవహారాలపైన ఏ వ్యవస్థ పైన ఒట్లేసి మాట్లాడినావో వాళ్ళందరినీ దగ్గర ఉండి జైలుకు పంపిస్తారు. దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు. ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మాట దొరికితే ఇదేనా? ఏదైనా కదిలితే ఇదేనా? వేరే ముచ్చడే లేదా? రాదా? ఇక ఊకే కేసీఆర్ కేటీఆర్ తప్ప వేరే సామాజిక ముచ్చట లేదా? ప్రతి క్షణం పిచ్చివాగుడు తప్ప ఏమైనా ఉందా? ద మోస్ట్ ఫస్ట్రేటెడ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని కొడితే ఫస్ట్ లిస్ట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన తప్ప వేరే పేరు కూడా రావడం లేదు. అన్నిట్లో మనోడే. బూతులు మాట్లాడు దాంట్లో మనోడే ఫస్ట్, చెత్త మాటలు మాట్లాడే దాంట్లో మనోడే ఫస్ట్, బజారు మాటలు మాట్లాడే దాంట్లో మనోడే ఫస్ట్, ప్రజల్ని 420 హామీలు ఇచ్చి మోసగింపే కార్యక్రమాలు చేసే దాంట్లో మనోడే ఫస్ట్. మళ్ళీ ప్రతిపక్షాలను 1000కి 10,000 సార్లు తలుచుకునేటోడు కూడా మనోడే. ఇక ఈయన మించిన వేరేటోడు ఉంటాడా? ఇక మీ అభిప్రాయం చేసి కామెంట్ రూపంలో